రాజధాని పనులైతే చాలా చురుగ్గా జరుగుతున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం ఆహ్, జనాలు ఒక విలేజ్‌ని తలపించేలాగా పనులు జరుగుతున్నాయి. అందరూ కూడాను డౌట్లుండి అవునా? కాదా? ఈ పుకార్లు ఏదో అయితే ఉన్నాయో, ఈ పుకార్లన్నిటిని డౌట్‌ని వ్యక్తం చేసుకోవడం కాదు, క్లియర్ చేసుకోవడానికి అక్కడికి వెళ్లి పని చేసి చూసి వచ్చిన తర్వాత మాట్లాడటం మానేశారు. చూడకముందు మాట్లాడే విధానం వేరు, చూసిన తర్వాత విధానం వేరు. ఎందుకంటే లైవ్‌లో ఉంటేనే కదా అందరికి తెలుస్తుంది. అదైతే కన్ఫర్మ్‌గా ఉందండి. అప్పుడు లాస్ట్ 5 ఇయర్స్‌కి ఇప్పటికి ఆ వేరియేషన్ తెలుస్తుంది. అదైతే ఉందండి. బాగా చానా స్పీడ్ జరుగుతుంది. మేము ఇంతే స్పీడ్ తోటి మా విలేజ్‌ని కూడా అందరికన్నా ముందేస్తున్నాం కాబట్టి, మాకు కూడా ఎంతో కొంత బెనిఫిట్ ఉంటదనే ఉద్దేశంతోనే మేము ముందుకు రావడం జరుగుతుంది. ఎలా ఉంది ఇప్పుడు ఎకరం భూముల రేట్ ఎలా ఉంది ఇప్పుడు ఈ ఇయర్ ఎలా ఉంది? ఆహ్, మాది ఫస్ట్ అండి. చంద్రబాబు గారు ఫస్ట్ తీసుకున్నప్పుడు మా భూమి వచ్చేసి ఎకరం 30,00,000 నుంచి 40,00,000 దాకా పలికిందండి. ఇప్పుడు ఎప్పుడైతే మన రాజధాని రైతులు 29 గ్రామాల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్యాగం ఫలమే ఇదంతా కూడాను. నిజంగా చెప్పాలంటే మేము ముందు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంత దూరం తీసుకొచ్చి ఇంత పెద్ద నగరాన్ని నిర్మించడానికి బాబు గారికి సహాయం చేసినందుకు ముందు 29 గ్రామాల రైతులందరికీ ధన్యవాదాలు చెప్పాలి.